నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికల్లో విజయాలు సాధిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోయాయి. కాంగ్రెస్ దూకుడు ముందు నిలబడలేక చేతులెత్తేశాయి. 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. హంగొచ్చిన చోట స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు క్యాంపు రాజకీయాలను షురూ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ 70% మున్సిపాలిటీలను ఖాతాలో వేసుకుంది. హంగొచ్చిన మున్సిపాలిటీలను సొంతం చేసుకునేందుకు పార్టీలు తెర వెనుక వ్యూహాలు మొదలుపెట్టాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతోంది. ఎన్నికలేవైనా కాంగ్రెస్ పార్టీకే జనం జేజేలు పలుకుతున్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు మాత్రం హస్తంకు చేకొట్టారు. అధికార పార్టీ దూకుడు ముందు ప్రత్యర్థులు చిత్తవుతున్నారు. పురపోరు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హస్తం జెండా పాతింది. కాంగ్రెస్ జోరుకు ప్రత్యర్థులు బేజారయ్యారు. అసెంబ్లీ ఎన్నికలతో జైత్రయాత్ర ప్రారంభించిన కాంగ్రెస్ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బలం నిరూపించుకుంది. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలు సాధించింది. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులకు అంచనాలకు అందని విధంగా ఫలితాల్లో పైచేయి సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. అత్యధిక నగరపాలక, పురపాలక సంఘాలను కైవసం చేసుకుంది. కొన్ని చోట్ల స్వీప్ చేసింది. విపక్ష భారాస ఏ నగరపాలక సంస్థను గెలుచుకోలేకపోగా పురపాలక సంఘాల్లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కాషాయ పార్టీ ఏ కార్పొరేషన్లోనూ పూర్తి ఆధిక్యం సాధించలేకపోయింది. ఒక్క కరీంనగర్లో మాత్రం స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన 6 కార్పొరేషన్స్లో 3 చోట్ల కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించగా మరో 3 చోట్ల ఇతరుల మద్దతుతో అధికారాన్ని దక్కించుకునే సూచనలున్నాయి. మొత్తం 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగ్గా 66 చోట్ల హస్తం పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. బీఆర్ఎస్ 13 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కలేదు. 83 మున్సిపాలిటీల్లో ఆధిక్యం తమకే దక్కబోతోందని అధికార పార్టీ ప్రకటించింది. ఈ ఫలితాలు కాంగ్రెస్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. స్పష్టంగా 83 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ముందుకు పోతా ఉంది. మిగిలి ఉన్నటువంటి మిగతా స్థానాల్లో కూడా చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొన్ని చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, సరే కొన్ని చోట్ల మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన చిన్న అక్కడక్కడ చెదురుమదురుగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. మొత్తం 7 కార్పొరేషన్లోని మొత్తం 414 డివిజన్లలో కాంగ్రెస్కు 190, బీజేపీకి 75, బీఆర్ఎస్కు 60 దక్కాయి. మున్సిపాలిటీల్లోని 2581 వార్డులకు 1347 చోట్ల కాంగ్రెస్ సత్తా చాటింది. గులాబీ పార్టీకి 716, కాషాయ పార్టీకి 261 వార్డులు దక్కాయి. మజ్లిస్, సిపిఐ, సిపిఎం, స్వతంత్రులు, ఇతరులకు 257 వార్డులొచ్చాయి. నగరపాలక సంస్థల్లో డీలా పడిన కారు పార్టీ, పురపాలక సంఘాల్లో గెలిచిన వార్డులు ఊరటనిచ్చాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గద్వాల జిల్లా వడ్డేపల్లి పురపాలికలో 10 స్థానాలకు 8 చోట్ల గెలిచి సంచలనం సృష్టించింది. 116 మున్సిపాలిటీల్లో 79 స్థానాల్లో పార్టీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. మిగిలిన 37 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. మెరుగైన స్థానాలు సాధిస్తామన్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో 4వ వంతు మున్సిపాలిటీల్లో విజయం సాధించలేకపోయింది. పురపాలికల్లో 28% వార్డులు గెలుచుకున్న గులాబీ పార్టీ కార్పొరేషన్స్లోని డివిజన్లలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న భారత రాష్ట్ర సమితి మరో 12 చోట్ల ఆధిక్యంలో నిలిచింది. 4 చోట్ల కనీసం ఖాతా సైతం తెరవలేదు. ఉమ్మడి మెదక్లో మరోమారు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొన్న కారు పార్టీ ఈ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు సాధించింది. ప్రధాన ప్రతిపక్షంగా 2వ స్థానంలో నిలిచింది. మొత్తం వార్డుల్లో మాత్రం 3వ వంతు స్థానాలను కూడా అందుకోలేకపోయింది. 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన 2581 వార్డులకు బీఆర్ఎస్ 716 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. పురపోరు ఫలితాల్లో బీజేపీ ఉత్తర తెలంగాణ మినహా మిగతా ప్రాంతాల్లో నామమాత్ర ప్రభావమే చూపింది. సార్వత్రిక ఎన్నికల సన్నాహకంగా భావించిన కమలం పార్టీ పురపోరును కీలకంగా భావించింది. తమకు పట్టున్న నగరాలు, పట్టణాల్లో బలాన్ని మరింత పెంచుకునేందుకు పోరాడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, సినీ నటి నవనీత్ కౌర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. ఆ పార్టీకి పురపాలక ఎన్నికల్లో 10% వార్డులు మాత్రమే దక్కాయి. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో పురపాలికలు, కార్పొరేషన్లు గెలుచుకోలేకపోయారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల రెబల్స్ సత్తా చాటారు.
తమకు వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు సీటు కావాల్సిందేనని కొందరు అభ్యర్థులు పార్టీ అధిష్టానం వద్ద పట్టుబట్టారు. ప్రధాన పార్టీలు ససేమిరా అనడంతో రెబల్స్ ఉన్న పార్టీలకు దూరంగా జరిగి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. రెబల్స్ ఎఫెక్ట్ అన్ని పార్టీల మీద కనిపించింది. అధికార పార్టీని కాకుండా అటు విపక్షమైన బీఆర్ఎస్, బీజేపీలకు అసంతృప్తుల సెగ గట్టిగానే తగిలింది. పార్టీ జెండాలు మోసిన తమకు టికెట్ ఇవ్వకుంటే గెలుపోటములను ఎలా ప్రభావితం చేస్తామో రెబల్స్ అన్ని పార్టీలకు రుచి చూపించాయి. కొన్ని చోట్ల బీజేపీ మూల్యం చెల్లించుకుంటే మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారు. జగిత్యాలలో మొత్తం 9 మంది కాంగ్రెస్ రెబల్స్ విజయ పతాకం ఎగురవేశారు. వాళ్లంతా మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులేనని తేలింది. అక్కడ బీజేపీ రెబల్స్ మరో 3 విజయ ఢంకా మోగించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 6 మంది, కోదాడలో 3, హుజూరాబాద్లో 2, కామారెడ్డిలో 3 కాంగ్రెస్ రెబల్స్ సత్తా చాటారు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పట్టును బలంగా చాటాయి. స్పష్టమైన మెజార్టీ రాని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల సహకారం, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఎక్స్ అఫిషియో సభ్యులుగా చేర్చడం ద్వారా మెజార్టీ మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేలా కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా అధిక సంఖ్యలో చైర్పర్సన్, మేయర్ పదవులు దక్కించుకోవాలని అధికార పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కార్పొరేషన్స్ లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించలేదు. నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం కార్పొరేషన్స్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు 3 పార్టీలు ఎత్తులేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టి 3 జెండా ఎగరేయాలని కాంగ్రెస్ అడుగులేస్తోంది. తెలంగాణలోని 3 కార్పొరేషన్స్ లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మేయర్ పదవిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. 3 దక్కించుకోవడానికి అధికార పార్టీ వ్యూహాలు అమలు చేస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయాలు రంస్గా మారాయి. బల్దియాను దక్కించుకునేందుకు సరిపడా బలం ఏ పార్టీకి పూర్తి స్థాయిలో దక్కకపోవడంతో పాలిటిక్స్ రసవత్రంగా జరుగుతున్నాయి. మొత్తం 66 డివిజన్లకు 30 స్థానాలు గెలిచిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 స్థానాలు దక్కించుకున్నాయి. 10 స్థానాలు రెబల్స్ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి సత్తా చాటారు. 34 స్థానాలు సాధించినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్కి 4 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. అడుగు దూరంలో వచ్చి ఆగిపోయిన మేయర్ కుర్చీని కమలం ఖాతాలో వేయాలని బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు రెబల్స్పై దృష్టి పెట్టారు. స్వతంత్రుల్లో 4 తమ వైపు తిప్పుకున్నారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎక్స్ అఫిషియో ఓట్ల అవసరం లేకుండానే బీజేపీ వశమవుతోందని అంతా భావించారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న సమయంలో తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ప్రకటన ఇప్పుడు కొత్త అంశాలను తెరపైకి తెస్తోంది. కరీంనగర్ మేయర్ దక్కించుకున్నామని ప్రకటించిన బండి సంజయ్ గంటలు గడవక ముందే కరీంనగర్ పీఠాన్ని కమలానికి కాకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయని ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కరీంనగర్లో పొలిటికల్ హీట్ పెరిగింది. అసలు కరీంనగర్లో ఏం జరగబోతోంది అన్న చర్చలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త వ్యూహంతో ముందుకొచ్చాయని టాక్ మొదలైంది. 2 పార్టీలు కలిసినా మజ్లిస్ పార్టీ మద్దతు ఇచ్చినా మేయర్ స్థానం దక్కించుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి టైంలో బండి సంజయ్ అలా మాట్లాడటం వెనుక కారణాలు వేరే ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. గెలిచిన ఇండిపెండెంట్స్ ను ఒకరిని ముందుకు తెచ్చి అతడికి మేయర్ పదవిని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెర వెనుక బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా సమాచారం. మేయర్ సీటు ఆఫర్ అందుకున్న ఇండిపెండెంట్ తన సహచరులతో పాటు బీజేపీ కార్పొరేటర్స్ కు ఫోన్ చేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లుగా బండి సంజయ్ ఆరోపించారు. కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు, ఏ కాంగ్రెస్ వాడు రోడ్ల తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసి పెట్టుకోండి. నిజామాబాద్ కార్పొరేషన్ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ నెంబర్ గేమ్లో మేయర్ పీఠానికి దూరమైంది. మ్యాజిక్ ఫిగర్కు 3 అడుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో మజ్లిస్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకోనుంది. మేయర్ కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ ఎంఐఎం అభ్యర్థులు పదవులు దక్కించుకోనున్నారు. ఈ మేరకు 2 పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లుంటే ఓటర్లు విలక్షణ తీర్పిచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. 28 డివిజన్స్ లో గెలిచిన బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 17 సీట్లు, ఎంఐఎం 14 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ కేవలం ఒకే సీటుతో సరిపెట్టుకుంది. నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు తన అభ్యర్థులు చేజారకుండా పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు క్యాంపుకెళ్లారు. నిజామాబాద్ మేయర్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 33, ఎక్స్ అఫిషియోగా ఉన్న ఎంపీ అరవింద్,
నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేల ఓట్లతో కలిపినా ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు 3 అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఇటు కాంగ్రెస్, ఎంఐఎంలకు 31 మంది సభ్యుల బలముంది. బీఆర్ఎస్ సభ్యుడు కాంగ్రెస్ క్యాంపులోకి చేరడంతో ఆ పార్టీ బలం 32కు చేరింది. ఎక్స్ అఫిషియోగా ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిపి అధికార పార్టీ బలం మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. నిజామాబాద్లో కాంగ్రెస్ బలం 34 చేరడంతో ఆ పార్టీకి మేయర్ పీఠం దాదాపుగా ఖరారైంది. డిప్యూటీ మేయర్గా ఎంఐఎంకు అవకాశం దక్కనుంది. కార్పొరేషన్ల అతిపెద్ద పార్టీగా ఉన్న బలమైన ప్రతిపక్షంగా ఉంటామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం మేయర్ పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మేయర్ కుర్చీ కాంగ్రెస్, సిపిఐ మధ్య చిచ్చు రాజేస్తోంది. పలు అంశాల్లో మంత్రి పొంగులేటి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు మధ్య విభేదాలున్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పొంగులేటి వియ్యంకుడు, ఎంపీ రఘురామిరెడ్డి కొత్తగూడెంలోనే మకాం వేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ వేర్వేరుగా పోటీ చేశాయి. సిపిఐ, కాంగ్రెస్ చెరో 22 డివిజన్స్ లో గెలుపొందాయి. 8 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇండిపెండెంట్స్ 6 చోట్ల విజయం సాధించారు. 5 స్వతంత్రులు కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు రెడీ అవుతుంటే సిపిఐకు మద్దతివ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ సభ్యుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో అది కాంగ్రెస్ పనే అంటూ కారు పార్టీ ఆరోపణలు చేసింది. సిపిఐ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ కలిపితే 31 సీట్లకు చేరతాయి. అయితే సిపిఐకు కాంగ్రెస్ మద్దతిచ్చి డిప్యూటీ మేయర్ పదవి తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సిపిఐ, బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకున్నట్లే. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకునేందుకు ఆ పార్టీ కూడా ఇష్టపడటం లేదు. దీంతో ఏం జరుగుతుంది అన్నదానిపై ఉత్కంఠ రేగుతోంది. కొత్తగూడెం మేయర్ వ్యవహారం సిపిఐ, కాంగ్రెస్ల మధ్య చిచ్చు కంటిన్యూ చేస్తుందా, లేదంటే కలిసిపోతారన్నది కాలమే సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపు రాజకీయాల హడావుడి మొదలైపోయింది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాలిటీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. క్యాంపు పాలిటిక్స్ తో మరింత వేడికిచ్చాయి. తమ అభ్యర్థులు చేజారకుండా ప్రత్యేక శిబిరాలకు తరలించిన పార్టీలు, ఇతర పార్టీలు స్వతంత్రుల మద్దతు కోసం పావులు కదుపుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. హంగేర్పడి ఇండిపెండెంట్స్ ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు తెరవెనుక మంత్రాంగం మొదలుపెట్టాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు తాయిలాలతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరికి పదవులతో ఎరవేస్తుంటే ఇంకొందరికి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ భరోసా ఇస్తోంది. 90% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పావులు కదుపుతున్నారు. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల సభ్యులను ఎన్ని రకాలుగా మభ్యపెట్టాలో అన్నీ చేస్తున్నారు. ప్రత్యర్థుల చేతుల్లోకి మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు తమ మార్కు పాలిటిక్స్ చేస్తున్నారు. హంగ్ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలను ముమ్మరం చేశారు. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాలిటీల్లో పీఠాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. దాదాపు 36 చోట్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల తరపున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను హైదరాబాద్ శివారు రిసార్ట్స్ లో ఉంచినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిని మహారాష్ట్రలోని రహస్య ప్రాంతాలకు తరలించినట్లుగా సమాచారం. స్పష్టమైన ఆధిక్యం రాకున్నా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న చోట్ల స్వతంత్రులు అటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బద్ధ శత్రువులుగా కనిపిస్తున్న పార్టీలు సైతం స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఒప్పందం కుదుర్చుకునే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. చైర్పర్సన్ స్థానాలు దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అవకాశమున్న అన్ని మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ స్థానాలు దక్కించుకోవడానికి 2 పార్టీలు ఎత్తులేస్తున్నాయి. స్పష్టమైన ఆధిక్యం ఉన్న వాటితో పాటు స్వల్ప తేడా ఉన్న వాటిని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. పార్టీ వద్ద ఉన్న ఎక్స్ అఫిషియో సభ్యుల సర్దుబాటుపై కసరత్తు చేస్తున్నాయి. బెల్లంపల్లి, అలంపూర్, పరిగి, కేసముద్రం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ తో సమానంగా వార్డులొచ్చాయి. నర్సాపూర్, మహబూబాబాద్, పోచంపల్లి, అలియాబాద్లో తేడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లోనూ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలు కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని చోట్ల మిత్రపక్షంగా ఉన్న సిపిఐతో పాటు స్వతంత్రులతో కలిసి అధికార పీఠాలు దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా మిగతా చోట్ల కూడా పాగా వేసేలా కసరత్తు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలున్నారు. అవసరం ఉన్న చోట వారిని ఎక్స్ అఫిషియోగా ఉపయోగించుకోనున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలిచిన మందరాధను లెక్కింపు కేంద్రం నుంచి కాంగ్రెస్ ఎన్నికల శిబిరానికి ఆ పార్టీ శ్రేణులు కారులో తరలించేందుకు యత్నించారు. గమనించిన బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో రాధ బీఆర్ఎస్ నాయకుల కారులో వెళ్లిపోయారు. వర్ధన్నపేటలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శిబారాణి ఓటు కీలకం కావడంతో ఆమెను ఎమ్మెల్యే నాగరాజు కాంగ్రెస్ క్యాంపునకు తరలించారు. ఆమెను తమకు అప్పగించాలంటూ తండావాసులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
పోలీసులు చేరుకుని చెదరగొట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 పురపాలికల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. హంగ్ వచ్చిన 12 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్, కేతన్పల్లి, జమ్మికుంట, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్, మెదక్, జనగామ, వర్ధన్నపేట, ఎల్లంపేట ఈ జాబితాలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 34 వార్డుల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో 14, స్వతంత్రులు 5 చోట్ల గెలవడంతో చైర్మన్ పదవి సందిగ్ధంలో పడింది. ఇప్పటికే గెలిచిన నేతలను కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రత్యేక శిబిరాలకు తరలించాయి. చైర్మన్ పదవి ఆశ చూపి స్వతంత్రుల మద్దతు కోసం ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడడంతో స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. మున్సిపాలిటీలో 5 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా అందులో ఒకరు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. మిగతా వారిని కాంగ్రెస్ పార్టీ తమ శిబిరానికి తరలించింది. కేసముద్ర మున్సిపాలిటీలోనూ విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెరో 8 స్థానాలొచ్చాయి. స్వతంత్రుల ఓట్లతో కేసముద్ర మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు ఉమ్మడి జిల్లాలో ఒకచోట ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకోవచ్చు. పట్టభద్రుల కోట ఎమ్మెల్సీలు ఆ పరిధిలో నమోదు చేసుకోవచ్చు. శాసనసభ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకోవచ్చు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో బలాబలాలు చూసుకుని జాగ్రత్తగా ఎక్స్ అఫిషియోలను కేటాయించే పనిలో రాజకీయ పార్టీలున్నాయి. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులకు పార్టీలు విప్ జారీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ విప్ జారీ చేయనుంది.